ఈ వీడియోలో మనం వృత్తాల గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సర్కిల్స్ అంటాము. ఇవేంటి చూడండి. ఇవన్నీ కూడా తినే పదార్థాలు కదా! అయితే వీటిని ఏమంటాము? మొదటిది చపాతీ, రెండవది కేకు, మూడవది పిజ్జా. అయితే ఈ విధంగా ఉన్న ఈ పదార్థాలను చూసారు కదా! వీటిలో ఒకటి కామన్‌గా ఉంది. అదేంటి చెప్పగలరా? వీటి ఆకారం ఏ విధంగా ఉంది? 3 కూడా గుండ్రంగా ఉన్నాయి. అయితే గుండ్రంగా ఉంటే వాటిని గణితంలో ఏమంటాము అంటే వృత్తము లేదా వృత్తాలు అంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సర్కిల్స్ అంటాము. ఈ సర్కిల్స్ గురించి మనము మరికొద్ది సమాచారాన్ని తెలుసుకుందాం వృత్తాల గురించి. అసలు వృత్తము అంటే ఏమిటి? వృత్తాన్ని మనం ఇంగ్లీష్‌లో సర్కిల్ అంటాం కదా! అంటే ఒక సమతలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయాన్నే వృత్తము అంటాము. మరి ఒక స్థిర బిందువు అంటే ఇది ఒక పాయింట్ కదా! ఈ స్థిర బిందువు నుండి సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయము అంటే ఇది. దీన్ని ఏమంటాం మనము? వృత్తము అంటాము. మరి ఈ స్థిర బిందువు ఉంది కదా! దీన్ని ఏమంటాము? దీన్ని మనం కేంద్రము అంటాము. ఈ కేంద్రం అనేది వృత్తానికి సరిగ్గా మధ్యలో ఉంటుంది. కేంద్రాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సెంటర్ అంటాము. ఈ స్థిర బిందువే మనకు వృత్త కేంద్రం అవుతుంది. మరి ఈ వృత్తం ఉంది కదా! దీని పొడవుని ఏమంటాము? వృత్త పరిధి అంటాము. వృత్త పరిధిని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే సర్కంఫరెన్స్ అంటాము. అంటే వృత్తం యొక్క మొత్తం పొడవును వృత్త పరిధి అంటాము. మరియు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని మధ్యలో ఉన్నది ఏమనుకున్నాము? కేంద్రము కదా ఈ స్థిర బిందువు. అయితే ఈ కేంద్రం నుంచి వృత్త పరిధి వరకు ఒక గీతను గీద్దాం. దీన్ని ఏమంటామంటే ఈ దూరాన్ని వ్యాసార్థము అంటాము. మరి ఒక వృత్తంలో ఎన్ని వ్యాసార్థాలనైనా ఈ విధంగా గీయవచ్చు. వ్యాసార్థాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే రేడియస్ అంటాము. ఈ స్థిర దూరాలనే మనము ఏమంటాము? వ్యాసార్థము అంటాము. మరియు ఈ అన్ని వ్యాసార్థాలు చూడండి, అన్నీ కూడా సమాన పొడవును కలిగి ఉంటాయి. మరియు వృత్తంలో ఎన్ని వ్యాసార్థాలైనా గీయవచ్చు. ఇప్పుడు మనం మరొక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని మధ్యలో ఉన్న ఈ స్థిర బిందువును కేంద్రం అనుకుంటాం కదా! అయితే ఈ కేంద్రం గుండా పోయే ఒక రేఖాఖండాన్ని గీద్దాం ఈ విధంగా. మరి దీన్ని ఏమంటాము అంటే వ్యాసము అంటాము. ఈ వ్యాసం అనేది ఖచ్చితంగా కేంద్రం గుండా పోవాలి. మరియు చూడండి, ఈ వృత్తంలోని ఎన్ని వ్యాసాలనైనా మనము గీయవచ్చు. వ్యాసాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే డయామీటర్ అంటాము. డయామీటర్ వ్యాసము అంటే వృత్తంపై ఏవైనా రెండు బిందువులను కలుపుతూ కేంద్రం ద్వారా గీయబడిన రేఖాఖండాన్ని వ్యాసము అంటాము. మరి వ్యాసాన్ని మరియు వ్యాసార్థాన్ని ఒకసారి గమనించండి. వాటి మధ్య భేదం ఏమిటి అంటే వ్యాసము అనేది వ్యాసార్థానికి ఏ విధంగా ఉంది? రెట్టింపుగా ఉంది. కాబట్టి వ్యాసం అనేది వ్యాసార్థానికి రెట్టింపుగా ఉంటుంది. మరియు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలో ఇది కేంద్రం అవుతుంది కదా! అయితే మనము ఈ వృత్తంపై ఒక రేఖను తీసుకుందాం. దీన్ని ఏమంటాము అంటే జ్యా అంటాము. ఇదే మనకు వృత్త జ్యా అవుతుంది. అంటే చూడండి, ఈ వృత్తంలో మనము ఈ విధంగా ఎన్ని జ్యాలు అయినా తీసుకోవచ్చు. ఇది మనకు వ్యాసము అవుతుందా? అవ్వదు. మరి వ్యాసార్థం అవుతుందా? అవ్వదు. ఇది మనకు ఈ వృత్త జ్యా అనేది కేంద్రం గుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. వృత్తంలో ఈ విధంగా ఎక్కడైనా గీయవచ్చు. మరి దీనిని చూడండి, ఏబీ జ్యాను చూడండి. ఇది కూడా ఒక జ్యా అవుతుంది. కానీ ఇది ఏమవుతుంది? కేంద్రం గుండా వెళ్తుంది. మరి ఇది కూడా ఒక జ్యా అయినప్పుడు కేంద్రం గుండా వెళ్ళే రేఖాఖండాన్ని ఏమంటాం మనము? వ్యాసము అంటాము. అంటే వృత్తంలోని అతిపెద్ద జ్యాను మనం వ్యాసము అనవచ్చు. అసలు వృత్త జ్యా అంటే ఏమిటి అంటే దీన్ని ఇంగ్లీష్‌లో మనం కార్డ్ అంటాము. అంటే
వృత్తంపై ఏవైనా 2 బిందువును కలిపే రేఖాఖండాన్నే మనము వృత్తజ్య అంటాము. మరి అతిపెద్ద వృత్తజ్యాను ఏమంటాము? వ్యాసము అంటాము. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని మధ్యలో ఉన్న బిందువును కేంద్రం అంటాం కదా! అయితే వృత్త పరిధి పైన కొంత భాగాన్ని తీసుకుందాం ఈ విధంగా. దీన్ని ఏమంటామంటే చాపము అంటాము. చాపాన్ని ఇంగ్లీష్‌లో ఆర్క్ అంటాము. చాపము అంటే వృత్తంపై ఏవైనా 2 బిందువుల మధ్య గల భాగాన్నే మనము వృత్త చాపము అంటాము. మళ్ళీ దీంట్లో మనకు 2 రకాలు ఉంటాయి. అది అల్పచాపము అంటే చాపం పొడవు అర్ధవృత్తం కన్నా చిన్నది అయితే ఆ చాపాన్ని అల్పచాపము లేదా లఘు చాపము అంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే మైనర్ ఆర్క్ అంటాము. అంటే చూడండి, ఇప్పుడు మనం తీసుకున్నాం కదా! ఈ చాపం అనేది వృత్తంలోని సగం భాగం కంటే చిన్నదిగా ఉంది కదా! కాబట్టి మనం తీసుకున్న దీన్ని ఇది ఏమవుతుంది అంటే అల్పచాపము అవుతుంది. ఇప్పుడు మనకి పసుపు రంగులో ఉన్న ఈ చాపం కాకుండా మిగిలిన భాగం ఉంది కదా! అంటే ఇది. ఇప్పుడు నీలం రంగులో ఉంది కదా! ఇది ఏమవుతుంది? ఇది కూడా ఒక చాపం అవుతుంది. అయితే ఇది అర్ధవృత్తం కన్నా పొడవుగా ఉంది కాబట్టి ఇది మనకు అధిక చాపము అవుతుంది. అంటే చాపం పొడవు అర్ధవృత్తం కన్నా పెద్దది అయితే ఆ చాపాన్ని ఏమంటాము? అధిక చాపము అంటాము. ఇంగ్లీష్‌లో దాన్ని మేజర్ ఆర్క్ అంటాము. కాబట్టి ఈ పసుపు రంగులో ఉన్నది అల్పచాపము, నీలం రంగులో ఉన్న ఈ చాపము అధిక చాపము అవుతుంది. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలోని దీనిని కేంద్రం అంటాం కదా! అయితే ఈ వృత్తంలోని ఒక జాను తీసుకుందాం. ఈ జాను మనం ఏబి అనుకుందాం. అయితే ఈ జాకు సంబంధించిన విధంగా వృత్త పరిధిపై ఒక చాపం ఏర్పడింది చూడండి. ఈ చాపము మరియు ఈ జాకు మధ్యన ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే వృత్త ఖండము అంటాము. ఈ వృత్త ఖండాన్ని ఇంగ్లీష్‌లో సెగ్మెంట్ అంటాము. అంటే ఒక జా ఆ జాకు సంబంధించిన చాపము అది అల్పచాపమైనా అవ్వచ్చు లేదా అధిక చాపమైనా అవ్వచ్చు. ఆ చాపంతో కలిసి ఏర్పడిన ఈ వృత్తం యొక్క భాగాన్నే మనం వృత్త ఖండము అంటాము. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వృత్త ఖండాలు ఉన్నాయి. పసుపు రంగులో ఉన్నది అల్ప వృత్త ఖండము మరియు దాని కింద ఉన్నది అధిక వృత్త ఖండము అవుతుంది. ఎందుకు అంటే అల్ప వృత్త ఖండము అంటే చిన్న చాపం ద్వారా ఏర్పడే భాగాన్నే మనం అల్ప వృత్త ఖండము అంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో మైనర్ సెగ్మెంట్ అంటాము. అదేవిధంగా చూడండి, అధిక వృత్త ఖండము అంటే పెద్ద చాపం ద్వారా ఏర్పడే భాగాన్ని మనం అధిక వృత్త ఖండము అంటాము. దీన్ని ఇంగ్లీష్‌లో మేజర్ సెగ్మెంట్ అంటాము. మరియు దీన్ని మనం వేరే విధంగా కూడా చెప్పచ్చు. అంటే ఏ వృత్త ఖండంలో అయితే కేంద్రం ఉండదో అది మనకు అల్ప వృత్త ఖండము అవుతుంది. ఏ వృత్త ఖండంలో అయితే కేంద్రం ఉంటుందో అది అధిక వృత్త ఖండము అవుతుంది. ఇప్పుడు ఒక వృత్తాన్ని తీసుకుందాం. ఈ వృత్తంలో సరిగ్గా మధ్య బిందువుని ఏమంటాము? కేంద్రము అంటాం కదా! మరియు ఒక చాపాన్ని తీసుకుందాం. ఈ చాపం యొక్క చివరి బిందువులను మనం కేంద్రంతో కలుపుదాం ఈ విధంగా. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఈ ప్రాంతం మొత్తాన్ని మనం ఏమంటామంటే సెక్టరు అంటాము. సెక్టరు లేదా త్రిజ్యాంతరము అని కూడా అనవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్‌లో కూడా సెక్టార్ అంటాము. అంటే ఒక చాపము మరియు దాని చివరి బిందువులను వృత్త కేంద్రంతో కలిపే వ్యాసార్థాల చేత ఆవరింపబడిన ప్రాంతాన్ని సెక్టరు అంటాము. అయితే దీంట్లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఒకవేళ సెక్టరు అనేది అర్ధవృత్తం కన్నా చిన్నగా ఉన్న సెక్టరు అయితే దాన్ని మనం అల్ప సెక్టరు, ఇంగ్లీష్‌లో మైనర్ సెక్టర్ అంటాము. ఒకవేళ అర్ధవృత్తం కన్నా పెద్దదిగా ఉన్న సెక్టర్ను అధిక సెక్టరు అంటాము. ఇంగ్లీష్‌లో మేజర్ సెక్టర్ అంటాము. ఇక్కడ చూడండి, గులాబీ రంగులో ఉన్న ఈ సెక్టరు అనేది అర్ధవృత్తం కన్నా ఏ విధంగా ఉంది? పెద్దగా ఉంది. కాబట్టి ఇది మనకు అధిక సెక్టరు అవుతుంది. అదేవిధంగా పచ్చ రంగులో ఉన్న సెక్టర్ని గమనించండి. అర్ధవృత్తం కన్నా ఏ విధంగా ఉంది? చిన్నగా ఉంది. కాబట్టి ఇది మనకు అల్ప సెక్టరు అవుతుంది.
ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాము? వృత్తము అంటే ఏమిటో నేర్చుకున్నాము. అంటే ఒక స్థిర బిందువు నుంచి సమాన దూరంలో ఉన్న బిందువుల సముదాయాన్నే వృత్తము అంటాం కదా! మరి ఈ స్థిర బిందువుని ఏమంటాము? కేంద్రము అంటాము. అదేవిధంగా ఈ వృత్తం యొక్క మొత్తం పొడవుని ఏమంటాము? వృత్త పరిధి అంటాము అని తెలుసుకున్నాం. అయితే ఒక వృత్తంలో కేంద్రం నుంచి వృత్త పరిధి వరకు ఉన్న ఈ దూరాన్ని ఏమంటాము? వ్యాసార్థము అంటాము. అదేవిధంగా వృత్తంలో మనం ఎన్ని వ్యాసార్థాలనైనా గీయవచ్చు. ఆ వ్యాసార్థాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? సమాన పొడవును కలిగి ఉంటాయి. మరియు ఒక వృత్తంలో కేంద్రం గుండా పోయే రేఖాఖండాన్ని ఏమంటాము? వ్యాసము అంటాము. ఈ విధంగా మనం ఎన్ని వ్యాసాలనైనా గీయవచ్చు. అయితే వ్యాసానికి వ్యాసార్థానికి తేడా ఏమిటి? వ్యాసము అనేది వ్యాసార్థానికి ఏ విధంగా ఉంటుంది? రెట్టింపు ఉంటుంది. మరియు ఒక వృత్తం తీసుకున్నాము. ఇందులో ఇది కేంద్రము. అయితే వృత్తంపై ఈ విధంగా గీసిన గీతను ఏమంటాము? జ్యా అంటాము. ఇది మనకు వ్యాసార్థం అవ్వదు, వ్యాసం అవ్వదు. ఎందుకు? ఇది కేంద్రం గుండా పోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఏ విధంగా అయినా గీయవచ్చు. మరియు అతి పెద్ద వృత్త జ్యా ఇది మనకు. దీన్ని ఏమంటాము? వ్యాసము అని కూడా అనవచ్చు. అయితే ఒక వృత్తంలోని వృత్త పరిధిపై కొంత భాగాన్ని ఏమంటాము? చాపము అంటాము. అది ఒకవేళ అర్ధవృత్తం కంటే చాపం పొడవు చిన్నగా ఉంటే దానిని మనము అల్పచాపము అంటాము. మరియు అర్ధవృత్తం కంటే చాపం పొడవు పెద్దగా ఉంటే దాన్ని ఏమంటాము? అధిక చాపము అంటాము. మరియు చూడండి, ఇది వృత్తఖండము. వృత్తఖండము అంటే ఏమిటి? ఒక జ మరియు దాని యొక్క చాపం వల్ల ఏర్పడిన మధ్యలో ఉన్న ప్రాంతాన్నే మనము వృత్తఖండము అంటాము. ఇక్కడ అల్ప వృత్తఖండము మరియు అధిక వృత్తఖండము అంటే చిన్న చాపం వల్ల ఏర్పడిన వృత్తఖండాన్ని అల్ప వృత్తఖండము అంటాము. పెద్ద చాపం వల్ల ఏర్పడిన వృత్తఖండాన్ని అధిక వృత్తఖండము అంటామని తెలుసుకున్నాము. మరియు సెక్టరు అంటే చాపము మరియు దాని చివరి బిందువులను కేంద్రంతో కలపగా ఏర్పడిన ప్రాంతాన్నే మనము సెక్టరు అనవచ్చు. అయితే అర్ధవృత్తం కంటే పెద్దదిగా ఉన్న సెక్టర్ని అధిక సెక్టరు అంటాము. అదేవిధంగా అర్ధవృత్తం కన్నా తక్కువగా ఉన్న సెక్టర్ని అల్ప సెక్టరు అంటామని తెలుసుకున్నాము.